హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇక్కడ లేట్ చేయకుండా ఎరకంపాలెం అయితే కంప్లీట్ చేసుకున్నాం. డైరెక్ట్గా దారపల్లి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి దారపల్లి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా ఈ రోడ్ల వల్ల టైం అయితే ఎక్కువ తింటుంది కాబట్టి స్పీడ్గా స్టార్ట్ అయిపోతున్నా. బట్ నేను రాజమండ్రి నుంచి ఎరకంపాలెం దాకా ఎలా వచ్చాను అనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ముందు వీడియోలో చేశాను. అది మన ఛానల్లో ఉంటుంది, ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ అని. అది కంప్లీట్ చేసి దీనికి వస్తే మీకు ఎగ్జాక్ట్గా రూట్ మ్యాప్ అనేది అర్థమవుతుంది. అది చూసి ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఈ రోడ్డు ఐడియా ఉంది. ఏదో బ్రిడ్జ్ బాగుంది చూద్దాం. అటేపుగా ఇప్పుడు ఇది పెద్దపాలెం వెళ్తుంది. ఇది వెనక్కి వెళ్ళడానికి ముందుగా పోతాను. ఇంకా దారపల్లి ఎట్టు పోవాలి? బ్రిడ్జ్ మంచి ఇంకా నిబ్బరంగా దారపల్లి వెళ్తున్నాను. మాది రాజమండ్రి. రాజమండ్రి నుంచి ఎరకంపాలెం వెళ్ళి ఎరకంపాలెం నుంచి దారపల్లి వెళ్తున్నాను. మరి ఎవరిని అడిగితే లేదన్నారు. అయితే ఎవడో నన్ను మోసం చేస్తాడు బాబు. అయ్యా అదేనా నిబ్బరంగా వెళ్ళిపోతే అలాగే బాబాయ్, జాగ్రత్త. అడిగిన వాళ్ళు సరిగా చెప్పలేదు. వీళ్ళు పాప పెద్ద ఆయన అడగకపోయినా తిడతాడు, ఎందుకురా ఇలాగ వస్తున్నామని. దారపల్లి జలపాతం వాటర్ ఫాల్స్, ఆంధ్ర శబరిమల ఈ రోడ్డు. ఇది మరీ తుప్పటే సిరిగిపోయేలా ఉంది. భలే ఉంది. అమ్మ బాబాయ్, మెట్లు మళ్ళీ కింద మెట్లు బొక్కలే ఉంది. కెమెరా పడిందంటే సునామీ. దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉంది చిన్న రిజర్వాయర్ లాగా. ఇది దిగడానికి అయితే పనిచేయదు, బట్ ఫొటోస్కి అయితే మంచి ఫోటో షూట్ ఏరియా. ఇది బాగుంది ఏరియా అయితే. ఇది ఇదేనా అక్కడ వాటర్ ఫాల్ నేమ్ రాయలేదు. సార్ వచ్చిన ఎక్స్పీరియన్స్తో అయితే ఇదే అనుకుంటున్నాను నేను. బట్ అక్కడ వాటర్ ఫాల్ నేమ్ రాయలేదు. రోడ్డు అంతా మారింది, ఇది మాత్రం సేమ్ అంతే. మళ్ళీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. త్వరగా వచ్చేస్తాను. ఇదైతే కొంచెం లోపలికి బండి వస్తుంది. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఇందాక ఎరకంపాలెం వాటర్ ఫాల్స్కి వెళ్ళా. అక్కడి నుంచి ఇది 1 అవర్ పట్టింది. 1 అవర్ ఎందుకు పట్టిందంటే ఈ వీడియో ముందు రోడ్లు చేశారు కదా, ఆ రోడ్ల వల్లే. డిస్టెన్స్ అయితే తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 20-25 కిలోమీటర్స్ ఉంటుందేమో. బట్ డిస్టెన్స్ తక్కువే కానీ రోడ్స్ బాగోక పెద్ద టాస్క్ అయిపోయింది.
ఇది ఎంత దూరం ఉంటుంది వెళ్ళడానికి, పెద్ద డిస్టెన్స్ లేదు, హైట్ కూడా ఎక్కువ లేదు, కొంచెం ఎడుగు వచ్చాక వ్యూ చాలా బాగుంది. వర్షాకాలం కోసం వెయిట్ చేసినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ వ్యూ అయితే. ఇక్కడికి వెళ్ళి చెత్త ప్లాస్టిక్, ఇక్కడ బ్యాచ్ ప్లాస్టిక్ వేయడానికి వస్తారనుకుంటారు అందరూ. వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసరికి సరదా తీరిపోతుందిరా బాబు, కానీ ఎంత కష్టపడేది ఆ వ్యూ కోసం, ఆ ఫాల్స్ కోసం. పైగా బ్యాచ్ వచ్చినప్పుడు కొంచెం తెలియదు, ఎనర్జీ ఉంటుంది ఆటోమేటిక్గా. అల్లరికి సోలోగా చేసినప్పుడు బాగా ఆస్వాదించడానికి కూడా ఆవేశం వస్తుంది. అక్కడ అక్కడి నుంచో పడుతుంది, అయ్యే నుంచి పడుతుంది. ఈ వాటర్ ఫాల్ కింద భలే ఉంది, అంటే నిలబడ్డం అంటే బాడీ మొత్తం మసాజ్ అయిపోతుంది. కొంచెం సోలోగా రావడం వల్ల అనుకుంటే పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. మా బ్యాచ్ వచ్చుంటే కొంచెం గోలగోలగా ఉందును. బట్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఈ రాళ్ళు అయితే బాగా స్లిప్పరీగా ఉన్నాయి, అదొకటి చూసుకోండి. పిల్లలతో అయితే రాకపోవడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే బాగా జారుడుగా ఉన్నాయి రాళ్ళు. వర్షాకాలం పెరిగే కొద్దీ ఇంకా ఫ్లో కూడా పెరగవచ్చు, అది దృష్టిలో పెట్టుకొని రావడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ తినడానికి తాగడానికి కూడా ఏం దొరకవు, అవి తీసుకొని రండి. బట్ తీసుకొచ్చింది తీసుకొని వెళ్ళిపోండి. వాటర్ అయితే చాలా బాగుంది. వీప్ సాఫ్ అయిపోతుంది అంటారు కదా మన వాళ్ళు, మసాజ్ అయిపోతుంది ఆ వాటర్ ఫాల్ కింద నిలబడుతుంటే. అంత గట్టిగా పడుతుంది, దాబా 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 అని పడుతూనే ఉంటాయి వాళ్ళు. అమ్మ దీనివల్ల ఎర్రపోయింది. సో బ్రో అమ్మ టైంకి చూసారు కదా, ఈ వాటర్ ఫాల్ బాగుందని ఎంజాయ్ చేయాలో, నా బండి పడిపోయిందని బాధపడాలో, ఈ డిప్రెషన్ ఎలా మెయింటైన్ చేస్తూ ఇంకో వీడియోకి అయితే రెడీ చేస్తాను. ఈలోగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.